ఇప్పటి వరకు మీరు చాలా వెర్సటైల్ రోల్స్ చేశారు. అంటే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఈ సినిమా చేసిన తర్వాతలా హీరోగా బిజీ అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తారా, కంటిన్యూ చేస్తారా, లేదంటే హీరోగానే చేస్తారా? అంటే నేను మళ్ళీ నేను ఇది చెప్పలేండి. నాకేమనిపిస్తుంది అంటే అండి, కామెడీ క్యారెక్టర్లు ఆల్రెడీ ఒక 10 సినిమాలు చేస్తున్నా. క్యారెక్టర్లో కామెడీ క్యారెక్టర్ ఆల్రెడీ చేసుకుని ఈ సినిమా చేస్తున్నప్పుడు అవన్నీ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చి బాగుంటే నాకు ఇలాంటి కథల సెలక్షన్లో సుహాస్కి నేను పెద్ద ఫ్యాన్. నాకు ఇన్స్పిరేషన్ కూడా సుహాస్. అంటే కథ సెలక్షన్ ఎలా ఉండొచ్చు, మనల్ని ఆడియన్స్ ఎలా చూస్తున్నారు, ఇప్పుడు వరకు 10 ఏళ్ల పాటు కామెడీ 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 ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దీంట్లో నుంచి కామెడీ చేస్తూ సరదా అలా కొంచెం ఎమోషన్ టచ్ ఇచ్చి ఒక చిన్న స్కేల్లో నీట్గా బడ్జెట్లు ఇవన్నీ చూసుకుంటూ చేసుకోవాలని నా ఆలోచన. అంతే. హలో శ్రీను గారు. హాయ్ 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 Hi. కంగ్రాచులేషన్స్. Thank you. చాలా బాగుంది ట్రైలర్. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి నుంచి ఈ సినిమా చూసిన తర్వాత మీకోసమే పర్టికులర్ గా క్యారెక్టర్స్ రాసే విధంగా అనిపించింది ట్రైలర్ Thanks a lot. చూస్తే. చాలా బాగుంది. Thanks. అయితే ఇప్పుడే మీరు అన్నారు ప్రతిదీ చేస్తాను అనేసి, అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను యాజ్ అన్ యాక్టర్ గా, అది మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది. అండ్ ఈ సినిమాలో కూడా మీరు 100% ఇప్పుడు చెప్పినట్టు మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఛాలెంజెస్ ఫేస్ చేసి చేశాను అని చెప్తున్నారు. ఈ త్రూ అవుట్ జర్నీలో చాలా సినిమాలు చేశారు కదా, అందులో ది బెస్ట్ సాటిస్ఫైయింగ్ అంటే రాజు యాదవ్ కాకుండా ఇంతకుముందు చేసిన వాటిలో చాలా బెస్ట్ సాటిస్ఫైయింగ్ ఇచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే ఏది చెప్తారు? ఆబ్వియస్లీ నాకు హనుమాన్, జాంబిరెడ్డి 2 సినిమాలు చాలా ఇదండి నాకు ప్రత్యేకం. ఆ 2 సినిమాలు. సో ఇది రిలీజ్ అయిన తర్వాత ఇది చెప్పుకుంటాను, దీని తర్వాత అన్ని. ఇంకా శ్రీను గారు, ఆయన యాక్చువల్గా కమెడియన్ నుంచి మీరు అన్నట్టు హీరో అనకపోతే మెయిన్ లీడ్. సో మెయిన్ లీడ్ మారిన తర్వాత చాలా మందికి అంటే ఒక 1-2 సినిమాస్ వరకు బాగుంటుంది, రెస్పాన్స్ బాగా వస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఒక నెక్స్ట్ నుంచి ఆశించినంత ఫలితాలు రావట్లా. సో రీసెంట్ టైమ్స్లో కూడా చాలా మంది కమెడియన్స్ హీరోలుగా మారారు. ఒక ఫస్ట్ సినిమా బాగుంటుంది లేదా సెకండ్ సినిమా బాగుంటుంది, ఆ తర్వాత నుంచి రావట్లేదు. అంటే మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత సినిమాలు కూడా హీరోగా ప్లాన్ చేసుకుంటారా? ప్లాన్ చేసుకుంటే ఈ జాగ్రత్త తీసుకుంటారా? 90% నేను క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్కి ప్లాన్ ఎక్కువ ఉండదు. 10% ఏమో అవి బాగుండి ఇవి అన్నీ బాగుండి గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా బాగుంటే కనుక టాప్ టు బాటం అన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత దిగుతాను. అదర్వైజ్ నేను అది ఆ రిస్క్ చేయలేదు. శ్రీను గారు, ఆయన మీరు అంటే టీవీ చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు, 2 ప్యారలల్గా చేస్తుంటారు కదా. మీకు బాగా సాటిస్ఫై చేసింది ఏంటి, టీవీనా లేకపోతే సినిమానా? అంటే ఆ జర్నీ దాదాపుగా 10 ఏళ్ళు అన్న. ఇది స్టార్ట్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఈ జర్నీ కూడా దాన్ని సమన్ చేసినప్పుడు 2 చెప్పగలం. అది సాటిస్ఫై చేసింది. సో లెట్ మీ గో. అండ్ మీరు చిరంజీవి గారికి వేరే మంది చిరంజీవి గారితో బాగా ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కదా, ఈ కథను కానీ ఈ ట్రైలర్ని కానీ చిరంజీవి గారు చూపించారా? ఆయన రియాక్షన్ ఏంటి? లాంగ్ బ్యాక్ చూపించానన్న. ఆయనతో ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అప్పుడు చూపించా, డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి బాగుంది, మంచి ఎమోషన్ ఉంది. అలా పెట్టుకోవడం ఎస్ కరెక్ట్గా ఎట్లా దొరికింది నీకు. సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత రాకు సార్. సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు? ఆఫ్టర్ ఎలక్షన్. శ్రీనన్న, ఇందాక మీరు చెప్పినట్టు సుహాస్ గారు మీకు ఇన్స్పిరేషన్ అబౌట్ దిస్ అవును. కమింగ్ టు అన్ యాక్టర్ యాక్చువల్లీ. సో ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేయట్లేదు లైక్ దట్ కీ రోల్స్ వాట్ హీ హావ్ డిడ్ ఇన్ మజిలీ. అలాంటి రోల్స్ ఇప్పుడు చేయట్లేదు ఆయన. అంటే ఇంట్రెస్ట్ ఆ టైప్ కూడా లేదు. ఇప్పుడు మీకు కూడా ఒక మంచి ఫేమ్ వచ్చిన తర్వాత మీరు సుహాస్ గారు లైక్ అంటే ఇది వచ్చిన తర్వాత 10 సినిమాలు ఉన్నాయన్న అవి రిలీజ్కి. అంటే ఎన్ని రోజులు పడుతుంది అవన్నీ రావడానికి? అలా చేస్తాను. ఇంకో 10 ఒప్పుకున్నా చేస్తా, 20 సినిమా. థ్యాంక్ యూ. అండ్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులందరికన్నా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఈ సపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఉండాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి మరి అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ.